భద్రతను కాపాడుకోవడం నిజమైన ఆనందం. పరిశుద్ధంగా జీవించడం నిజమైన ఆనందం. యేసయ్య కోసం బ్రతకడం నిజమైన ఆనందం. పాపం చేయకుండా ఉండగలగడం అది నిజమైన ఆనందం. నువ్వెందుకమ్మా ఎంత ఆనందంగా నువ్వు ఉండి మళ్ళీ వాళ్ళు ఆనందిస్తారంటావేంటి? అది ఆనందం కాదు. దే ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్స్. ఒకరోజు తెలుసుకుంటారు, ఏడుస్తారు, బాధపడతారు, దుఃఖపడతారు, కానీ నీ ఆనందం శాశ్వతమైందమ్మా అని చెబితే చాలా సంతోషించింది. ఆనందం అంటే డిఫరెషన్ తెలుస్తుందా నీకు? కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏమండి లోకస్తులు అందరూ ఇష్టానుసారం ఉంటారండి, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, నేనేంటంటే ఎలా అయిపోతున్నాను? ఎలా అయిపోవట్లా? నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావు, దేవుల్లో ప్రజ్వలిస్తున్నావు, దేవుల్లో ఫలిస్తున్నావు నువ్వు. ఇది ఆనందం. నేర్చుకో. బైబిల్ చదవడంలో ఆనందం వెతుక్కో. ప్రార్థన చేయడంలో ఆనందం ఉందని తెలుసుకో. ఆదివారం దేవుని మందిరానికి రావడంలో సంతోషం ఉందని తెలుసుకో. ఇది ఆనందం. నీ డెఫినేషన్ మారాలి ఆనందం అంటే ఏంటో. అంతేగాని నువ్వు దేవుళ్ళలోకి వచ్చి కూడా వాళ్ళు ఆనందిస్తారు, నేను ఆనందించట్లేదు. ఎవరన్నారు నువ్వు ఆనందించట్లేదని? ఇది ఆనందం కాదా? ఆయన మాటలు వింటా ఉంటే, ఆయన పాటలు పాడుతూ ఉంటే, ఆయన సాక్ష్యాలు వింటా ఉంటే, ప్రభువు దగ్గరగా వస్తే అసలు సిసలైన ఆనందం ఇదే. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. యు అండ్ ఐ ఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ జాయ్. ఈ ఆనందాన్ని పొందుకున్నావా? జాన్ వెస్లీ పొందుకున్నాడు చాలా సంవత్సరాల క్రితం. తరగది ఆనందం ఎల్లప్పుడూ దేవునిలో కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిరోజు యేసయ్యలో ఆనందిస్తూ ఉంటా. శరీరం నలిగిపోతున్న దేవుని సేవలో, ఆత్మ మాత్రం ఎప్పుడు సంతోషంగా దేవునిలో కొనసాగుతుంది. కారణం అంటే తెలుసా? ఐ నో, ఐ గ్రాస్ప్ దిస్ జాయ్. నేను ఈ ఆనందాన్ని పట్టుకున్నాను ఒక రోజున.